ఏదో ఒక జాబ్ రావాలి కదా అని చెప్పి ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చాక ఎవరో ఒకరు చెప్పిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయటం అన్నది పెద్ద బ్లండర్ మిస్టేక్ అండి. చూస్తారు అందరూ 100% జాబ్ అసిస్టెన్స్ అన్నది ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కామన్ థింగ్. ఆ పాయింట్ బేస్ చేసుకొని మాత్రం మీరు జాయిన్ చేయొద్దు. రియల్గా చెక్ చేయండి ఎంతమంది ప్లేస్ అవుతున్నారు. పర్సంటేజెస్లో గనక చెప్తే అది అవ్వదు. నెంబర్స్ లాస్ట్ మంత్ ఎంతమంది అయ్యారు, ఈ మంత్ ఎంతమంది అయ్యారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది అయ్యారు, ఓకే మాకు వాళ్ళని పరిచయం చేస్తారా అంటే పరిచయం చేయించాలి. సో ప్లేస్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడిస్తారా అంటే మాట్లాడించాలి. అప్పుడు అది జెన్యూన్. సో అట్లా కాకుండా ఎవరో చెప్పారు అని చెప్పి బ్లైండ్గా దాంట్లో జాయిన్ చేయొద్దు. మీ దగ్గర పిల్లల్ని పెడితే మీరు ఏం చేయగలుగుతారు అసలు? సో కోడ్నాన్ని నమ్మి మా దగ్గరికి వాళ్ళ పిల్లవాళ్ళని పంపిస్తే మా దగ్గర 100 days ప్రోగ్రామ్ ఉంటుందండి. 100 days డైలీ 6 hours క్లాసెస్ ఉంటాయి. ఒక 1 hourకి సరిపడ్డ అసైన్మెంట్స్ ఉంటాయి. డైలీ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ 8 hours వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ వీకెండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే, ఎవ్రీ వీక్లో ట్యూస్డే రోజున పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సండే రోజు పేరెంట్కి రిపోర్ట్ వెళ్తుందండి. ఓకే, ఆ రిపోర్ట్లో ఎన్ని డేస్ క్లాస్కి వచ్చారు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు కాలేజ్లో ఏవైతే సబ్జెక్ట్స్ నేర్చుకున్నారో అవే మేము 4.5 monthsలో నేర్పిస్తాం. కానీ అక్కడ థియరీ నేర్చుకుంటారు, ఇక్కడ కంపెనీకి ఏం కావాలో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అన్నది ఇస్తాం. అండ్ నేను ప్రామిస్ చేసేది ఏంటి అంటే ప్రతి స్టూడెంట్కి మినిమం 3 drives ఇన్ ఏ వీక్ చూపిస్తాం. ఒక వీక్లో 3 days పక్కా చూపిస్తాం అనమాట. అది ఇస్తాం. సో ఇక్కడ అప్స్కిల్ చేస్తున్నాము, ఇక్కడ ఆపర్చునిటీ ఇస్తున్నాం. స్టూడెంట్ నిజంగా ఫోకస్డ్గా ఉంటే ఈజీగా జాబ్ని 100 days లోపే క్రాక్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం 1 monthలో 2 monthsలో క్రాక్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు.